రాష్ట్రంలో ఆక్వారంగ అభివృద్ధికి త్వరలో నిపుణుల కమిటీని నియమిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో ప్రపంచ సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రదర్శన ప్రారంభం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఆక్వా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు. GSTP contribution, GDP contribution, import substitute, employment వస్తుంది. దానికే నేను లాజికల్గా తీసుకుపోవడం కోసం నేను ఈరోజు కమిటీ వేస్తున్నాను. ఆ కమిటీ మన దగ్గర ఉండే ప్రైవేట్ సెక్టర్ ప్లేయర్స్ని, అందులో కొంతమంది కంపెనీలు కానీ ఫార్మర్స్ కానీ, ఇంకొక పక్కన ఎంపీడా నుంచి ఒక 2 రిప్రజెంటేటివ్స్ కానీ, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే ఎక్స్పర్ట్స్ ని కొంతమంది తీసుకొని ఇక్కడ మన డిపార్ట్మెంట్ కూర్చొని 12 నుంచి 15 మందితో కమిటీ వేస్తాం. ఆ కమిటీ మొత్తం ఎక్సర్సైజ్ చేసి మనకుండే రిసోర్సెస్ అన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, రెగ్యులేషన్ ఎట్లా చేయాలి, క్లియరెన్సెస్ ఏ విధంగా టైం బౌండ్ ప్రోగ్రామ్ ప్రకారం ఇవ్వాలి, డిసీజ్ రాకుండా, ఎప్పుడన్నా డిసీజ్ వస్తే చాలా ప్రమాదం వస్తుంది. లేటెస్ట్ టెక్నాలజీ సెన్సార్స్ పెట్టడం, పొల్యూషన్ కంట్రోల్ చేయడం, అదే అడ్వాన్స్ ప్లానింగ్ చేసుకోవడం, ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అని తీసుకురావడం, ఒక పక్క ఈ ష్రింప్ అండ్ చేపల పెంపకానికే కాకుండా డిసీజ్ని కంట్రోల్ చేయడానికి, ఈల్డ్ పెంచడానికి ఏమేమి ఉన్నాయి అవన్నీ తీసుకొస్తాం. ఇవన్నీ తీసుకొచ్చి ఒక పద్ధతి ప్రకారం దీన్ని ఒక ఫాస్ట్ గ్రోత్లో ఎంత వీలైతే అంత గ్రోత్ వచ్చే విధంగా ఫిషరీస్ సెక్టర్ ని ఫాస్ట్ ట్రాక్ లో పెట్టి అభివృద్ధి చేస్తాం.